అమెరికా గ్రీన్ కార్డ్ ఆశావాహులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యుఎస్ వీసాల జారీ ప్రక్రియలో అత్యంత కీలకమైన మార్పులు చేస్తూ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు కోసం అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ దరఖాస్తు చేసుకునే వీలుండదు. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్నవారు గ్రీన్ కార్డు పొందాలి అంటే తిరిగి స్వదేశానికి వెళ్లి అక్కడ యుఎస్ కాన్సులేట్ ద్వారానే ప్రక్రియ పూర్తి చేయాలి అని స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల్లోని అసలైన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని యుఎస్ సిఐఎస్ నిర్ణయించింది. ఇప్పటి వరకు చట్టంలోని లొసుగులను వాడుకుంటూ చాలా మంది అమెరికాలోనే ఉంటూ గ్రీన్ కార్డ్ స్టేటస్ మార్చుకునేవారని ఇకపై దానికి చెక్ పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త పాలసీపై యుఎస్సిఐఎస్ అధికార ప్రతినిధి జాక్ కాలర్ మాట్లాడుతూ చట్టాన్ని దాని అసలు ఉద్దేశం ప్రకారమే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. విదేశీ విద్యార్థులు, తాత్కాలిక కార్మికులు లేదా టూరిస్టు వీసాలపై వచ్చేవారు నిర్దేశిత గడువు ముగిశాక తిరిగి తమ సొంత దేశాలకు వెళ్లాల్సిందేనని అన్నారు. అమెరికా పర్యటనను గ్రీన్ కార్డు సాధించడానికి మొదటి మెట్టుగా మార్చుకోకూడదని ఆయన హితవు పలికారు. అత్యంత అరుదైన అసాధారణ పరిస్థితుల్లో మినహా మిగతా అందరూ స్వదేశానికి వెళ్లి కౌన్సిలర్ ప్రాసెసింగ్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని యంత్రాంగం తేల్చి చెప్పింది. గ్రీన్ కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురైన తర్వాత చాలా మంది అమెరికాలోనే అక్రమంగా ఉండిపోతున్నారని, కొత్త నిబంధనల వల్ల అలాంటి అక్రమ వలసలకు అడ్డుకట్ట పడుతుందని యుఎస్ ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు దీనివల్ల యుఎస్సిఐఎస్ పై భారం తగ్గి మానవ అక్రమ రవాణా బాధితులు, నేరాల బాధితుల వీసాలు, పౌరసత్వ దరఖాస్తులను వేగంగా పరిశీలించడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి అమెరికా ఇమిగ్రేషన్ విభాగం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం H1B, F1 స్టూడెంట్ వీసాలపై పడనుంది. అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తోన్న వేలాది మంది అంతర్జాతీయ పౌరులపై, ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం